మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ అంటూ తెలుగుదేశం పార్టీ అధికార ట్విట్టర్లో ఇచ్చినటువంటి ట్వీట్ గురించి సీనియర్ జర్నలిస్టు వైఎన్ఆర్ వివరణ ఇచ్చిన తర్వాత అవతల పార్టీ వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజంలాగా, నిజాన్ని అబద్ధంలాగా ఎలా గ్లామరైజ్ చేయగలరో సుస్పష్టంగా వివరించారు వైఎన్ఆర్. అయితే వైఎన్ఆర్ పాపం నిజాయితీగా దీనిలో కనీసం కామన్ సెన్స్ అయినా ఉందా అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. కానీ అసలు యువతల వైపు మీడియా వాళ్ళు ఎటువంటి అబద్ధానైనా నిజంగా భ్రమింపజేసేదానికి గత 5 సంవత్సరాలుగా తీవ్రంగా ప్రయత్నించారు. అది అబద్ధమని వాళ్ళకు స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా 100 మందిలో 50 మంది నమ్మరా అనే ఉద్దేశంతో ట్విట్టర్ పెడతారు. కానీ అది నమ్మదగిందా కాదా అనేది వాళ్ళకి అవసరం లేదనే సంగతి సీనియర్ జర్నలిస్టు వైఎన్ఆర్కు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము తెల్లపిల్లిని కూడా నల్లపిల్లి అని 10 సార్లు చెప్పితే నిజంగా తెల్లపిల్లి కూడా నల్లపిల్లిలాగే కనిపిస్తుందనే నానుడి ఉన్నట్టు వాళ్ళకి అన్నీ తెలిసి కూడా ట్విట్టర్లు పెడతారు. ఈ స్కామ్ అనే కాదు, ఎన్ని విషయాలను, ఎన్ని ఆరోపణలను ఈజీగా గాలి పోకగా వదలగొట్టేటట్టుగా ప్రచారం చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఏవి నిరూపింపబడతాయో ఏవి నిరూపింపబడవో సంబంధం లేదు. ప్రజల్లోకి ఒక ప్రచారాన్ని అయితే విజయవంతంగా పోగలిగిస్తున్నాము అనే నమ్మకంతోనే వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు అమాయకంగా ట్వీట్లు పెట్టలేదనే సంగతి సీనియర్ జర్నలిస్ట్ నాకే తెలియంది కాదు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో విశేషాలని, విష ప్రచారాన్ని చాలా సాదాసీదాగా అమలు చేయడం అనేది వెనతో పెట్టిన విద్య. అవతల ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియాలకు కావచ్చు, కొన్ని ప్లాట్ఫామ్లకు కావచ్చు, సాక్షాత్తు పెద్ద ఛానల్గా పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కావచ్చు, ప్రచారాన్ని ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం అనేది వాళ్లకు ఇప్పుడేమి కొత్తగా కాదు. ఇప్పుడు మనం బాధపడవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే విజ్ఞత ప్రజల్లో లోపించేంత స్థాయిలో ప్రచారం ఉంది కాబట్టి మనం చింతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేధావులని కానీ సాధారణ ప్రజలని కానీ ఉంటారు. సాధారణ ప్రజలకు, ముఖ్యంగా కొద్ది గొప్ప పార్టీ అభిమానులుగా ఉండే వాళ్లకు వాళ్ళు ఏం చెప్పినా ఇది నిజమే ఉంటుందని చెప్పేసి వాళ్ళు 10 మందికి చెప్పే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు టీఎంగళ్ళ దగ్గర ఒక సెంటర్లలో, కూడల్లో కూర్చునే వాళ్ళు కానీ, మాట్లాడుకునే వాళ్ళు కానీ, బాతాకాని కొట్టేవాళ్ళు కానీ ఒక చిన్న గాలి పోకడ వార్తను కూడా పెద్దగా ప్రచారం చేసుకొని ఇది అలాంట కదా, ఇది ఎలాంట కదా అని చెప్తారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితికి వాళ్ళు నెట్టవేయబడేటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రచారం ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ట్విట్టర్ను చూసి మనం ఆశ్చర్యపోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. వైఎన్ గారు మనము చెబుతూ పోయినా కూడా వాళ్ళు చాలా సహజత్వంగా మంచినీళ్ళు తాగినట్టుగా చెప్పేటటువంటి దానికి కూడా అలవాటు అయిపోయారు. అబద్ధమని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ప్రచారం చేయడంలో ఎక్కడ వెనకబడరు. కాకపోతే మీ ఓటి వాళ్ళు అలాంటిది తప్పు అని చెప్పడం వల్ల కొద్దో గొప్ప ప్రయోజనం ఉంటుంది. దాన్ని మీరు ఆ లక్షల కోట్ల వివరణని మీరు ఇచ్చినటువంటి విధానం చాలా బాగుంది. వైఎన్ఆర్ లాంటి జర్నలిస్టులు కనీసం ఒకరో ఇద్దరో ఉంటే మీడియా పచ్చగా ఉంటుంది, పచ్చ మీడియాగా మారదని మాత్రం ఆశించగలము. థ్యాంక్ యూ వైఎన్ఆర్. మీ వివరణ జగన్మోహన్ రెడ్డి వైపని కాదు, కానీ ఈ వైపని కాదు, నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా మీరు వివరించిన విధానం, ఒక కామన్ సెన్స్ లోపించినటువంటి ట్విట్టర్ల గురించి మీరు వివరించినటువంటి విధానం చాలా బేషుగ్గా ఉంది. థ్యాంక్ యూ వైఎన్ఆర్. ఇక్కడ ఏ పార్టీ అని కాదు, ఎవరైనా నిజాన్ని నిజంగా చెప్పాలా, అబద్ధాన్ని అబద్ధమని ఒప్పుకోగలిగితే కనీసం ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదని అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ వైఎన్ఆర్. అదేవిధంగా నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే పొలిటికల్ రివ్యూ ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.